హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. నిజానికి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి వీడియోలు చాలామంది చేస్తుంటారు. అఫ్ కోర్స్ ఆ చాలామందిలో నేను ఒకరిని. కానీ రియల్ ఎస్టేట్ను నెగటివ్గా చూపించడానికి ప్రయత్నం చేసే వాళ్ళ సంఖ్యనే ఆల్మోస్ట్ 70-80% ఉన్నట్టుంది. నిజంగా నాకు ఇది అంటే కరెక్ట్ అని ఎంతవరకు అనుకుంటున్నారో నాకు తెలియదు. అంటే జనాలకి నెగటివిటీ అనేది బాగా ఎక్కుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటీ రద్దు అనేది చాలా చాలా హైలైట్ అయింది ఒక 10 నెలల కింద, 10-11 నెలల కింద. కానీ సీఎం గారు చెప్పింది అది కాదు. ఫార్మాసిటీ ఒక చోట పెట్టకుండా క్లస్టర్లుగా రకరకాల ప్లేస్లో పెడుతూ వేరు ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్ అట్లా ఆ ప్లేస్లో పెడుతూ, ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ పెడుతూ దీన్ని ఇక్కడున్న 14,000 ఎకరాలను మల్టిపుల్ సెక్టర్స్కి ఇవ్వడం ద్వారా ఒక ప్యారలల్ సిటీని డెవలప్ చేస్తానని చెప్పి ఆయన పూర్తి సారాంశం, ప్రకటన సారాంశం అది. కానీ చాలా మందికి ఏంటంటే నెగటివ్ చాలా క్యాచీగా ఉంటుంది కదా, రద్దు అనేది క్యాచీ. రద్దు అని చదివి ఆ తర్వాత ఒక 10 వాక్యాలు చదువుతారు. హైదరాబాద్ శివార్లలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిన్న పలానా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకటన చేస్తూ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతే చదువుతారు. ఆ తర్వాత సెంటెన్స్ చదువుతారు. ఫార్మాసిటీని ఒకే చోట కాకుండా వివిధ సెక్టర్లుగా, క్లస్టర్లుగా విభజించి ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ చాలా ప్రాంతాలలో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న 14,000 ఎకరాలను మల్టిపుల్ సెక్టర్స్ ఇవ్వడం ద్వారా ఒక ప్యారలల్ సిటీని డెవలప్ చేస్తున్నారు. ఇది ఆనాటి ప్రకటన సారాంశం. కానీ జనాలకు ఏదెక్కింది? ఫస్ట్ 10 వాక్యాలే ఎక్కినాయి. ఇప్పటికీ చాలా మంది ఫార్మాసిటీ రద్దే కదా అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. ఇంకొంతమంది ఏమున్నారు, ఫార్మాసిటీ కోసం తీసుకున్న ల్యాండ్స్ ను రేవంత్ రెడ్డి గారు వేరే వాళ్ళకి ఇస్తున్నారు. వేరే బాస్ ఫార్మాసిటీ భూసేకరణ ఎప్పుడు ప్రారంభమైంది? 2016లో ప్రారంభమైంది. 18 ఎలక్షన్స్ దాకా కొనసాగింది. ఎలక్షన్స్ ముందున్నాయని చెప్పి కేసీఆర్ స్ట్రాటజికల్ గా ఆపారు. అక్కడికి 19,000 ఎకరాలు తీసుకుందాం అనుకున్నా కూడా 14,000 దగ్గర ఆపారు. ఎందుకు అంటే అప్పటికే అక్కడ కాంగ్రెస్ నాయకులు అపోజిషన్ లో ఉన్నారు కదా, వాళ్ళు దేవర్ ట్రైయింగ్ టు దాన్ని యాంటీ ఇన్కంబెన్స్ ని క్యాచ్ చేసుకుందామనే ప్రయత్నంతో అక్కడ వంశీచంద్రెడ్డి లాంటి వాళ్ళు యాజిటేషన్ స్టార్ట్ చేశారు. భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తుంటే అక్కడ కొన్ని స్తూపాలు కనిపిస్తాయి. ఎలా ఉంటాయంటే స్తూపాలు కలర్ ఉండవు కానీ పీపుల్స్ వార్ స్తూపాలు లాగా ఉంటాయి. సో ఎలక్షన్స్ వస్తున్నాయి ఎందుకు అనుకున్నారు, ఆయన కూడా 14,000 దగ్గర ఆపారు. కానీ ఆ తర్వాత రెండోసారి అధికారం వచ్చాక ఫార్మా కంపెనీలకు ఇవ్వలేదు. ఆయన ఒక్క ఫార్మా కంపెనీకి ఇవ్వలేదు కేసీఆర్ గారు. ఇచ్చింది ఎవరికి? అమెజాన్ డాటా సెంటర్ కి. అమెజాన్ డాటా సెంటర్ ఫార్మా కంపెనీనా? ఇప్పుడు ఏదో ఈ ప్రభుత్వం దాన్ని ఫార్మాసిటీ రద్దు చేసి వేరే వాడికి ఇస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి కేసీఆర్ గారు అమెజాన్ డాటా సెంటర్కి ఎందుకు ఇచ్చారు? ఓకే, ఇది నేనేం పొలిటికల్ కామెంట్ చేయట్లేదు. బట్ అంటే గవర్నమెంట్ మారుతుంటాయి పాలసీలు. అవైలబుల్ ఉన్న ల్యాండ్ని ఒక్క ఫార్మా కంపెనీలకు ఉండగా మల్టిపుల్ సెక్టర్స్కి ఇవ్వడం ద్వారా ఆ సెక్టర్లలో వచ్చే ఉద్యోగుల కోసం అక్కడ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక ప్యారలల్ లైవ్లీవుడ్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం అనుకున్నది. కానీ జనాలకు నెగిటివ్ ఎక్కుతుంది కాబట్టి పత్రికలు కూడా దాన్ని ఈడి తీసుకుంటాయి కాబట్టి బ్రేకింగ్ న్యూస్ అవే పెడతాయి కాబట్టి మీడియా అవి నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే ఈ నెల నుంచి పనిచేస్తున్నాం కదా, ఫస్ట్ అదే ఎక్కుతుంది జనాలకు ఎక్కువ కాబట్టి అదే పెడతారు. పూర్తి వార్త చదివే ఓపిక జనాలకు కూడా ఉండదు, పాఠకులకు కూడా రేర్, చాలా తక్కువ మంది పూర్తి వార్తను చదివేవాళ్ళు. సో ఈ రకంగా నెగటివ్ రియల్ ఎస్టేట్ అనగానే డమాల్ అని పెట్టగానే ఈవెన్ నావి కూడా, నేను ఏదన్నా ఒక వీడియో అంటే నాది చాలా యావరేజ్ వ్యూస్ ఉంటాయి, 3,000 నుంచి 5,000-6,000 మధ్య ఉంటాయి ప్రతి వీడియోకు. ఓవర్ ద పీరియడ్ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. బట్ నేను నెగిటివిటీ పెట్టింది ఏదైనా వీడియో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ముంబై రూట్ వద్దని పెట్టా, అది 12,000-13,000 మంది చూస్తారు. అంటే నెగిటివిటీని డైజెస్ట్ చేసుకున్నంతగా, డైజెస్ట్ కూడా కాదు, ఇంట్రెస్ట్, ఆసక్తి చూపించినంతగా పాజిటివ్ మీద చూపించరు. ఎందుకంటే ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ యాక్చువల్గా. నేను మాత్రం మాక్సిమం పాజిటివ్ యాంగిలే తీసుకుంటున్నాను. అది ప్రో గవర్నమెంట్ అని కొంతమంది అంటారు, రేవంత్ రెడ్డి మౌత్ పీస్ అని ఒకటి అంటాడు. ఎవరన్నా అట్లా చేసుకోండి. నాకు రేవంత్ రెడ్డి గారితో పరిచయమే లేదు. కాంగ్రెస్ నాయకులతో నా టైంలో నేను పొలిటికల్ రిపోర్టర్గా ఉన్నప్పుడు పరిచయం. అప్పుడు చిన్న రిపోర్టర్లుగా, చిన్న లీడర్గా ఉన్నప్పుడు ఉన్నవారు వాళ్ళ మంత్రులు. బట్ నౌ దే ఆర్ మినిస్టర్స్. అంతే, మినిస్టర్స్ అంటే మినిస్టర్స్. మేము ఎందుకు గుర్తుంటాం వాళ్ళకి? సో నేను అట్లా ఎవరి పాపం కోసం ప్రయత్నం చేసే మనిషిని కాదు. జస్ట్ ఆ మంత్రులకు జస్ట్ వాళ్ళు పదవులు తీసుకున్న తర్వాత కంగ్రాట్స్ చెప్పడానికి మాత్రమే ఫోన్ చేశాను. ఆ తర్వాత వాళ్ళు నాతో మాట్లాడలేదు, నేను వాళ్ళతో ప్రయత్నం చేయలేదు కలిసే ప్రయత్నం. నేను పోగలను, సెక్రటరియట్ పోగలను, తర్వాత అసెంబ్లీ సమావేశం జరుగుతుంది అక్కడికి వెళ్ళగలను, వాళ్ళ మినిస్టర్ క్వార్టర్స్కు వెళ్ళగలను, వాళ్ళ ఇళ్లలో కూడా వెళ్ళగలను. బట్ ఓకే, నౌ దే ఆర్ గుడ్, నా పని నేను చేసుకుంటాననే ఫీలింగ్ నాది. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, ఇది నేను చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో చెప్పే వీడియో. చాలా మంది రియల్ ఎస్టేట్ ఢమాల్ అనే వాళ్ళు ఏ ఒక్కరు కూడా సాక్ష్యాలు చూపించరు, నంబర్స్ చెప్పరు. నేను పాజిటివ్తో ఉన్నాను కాబట్టి నేను నంబర్లతో మాత్రమే చెప్తాను. రీసెంట్గా
డిటిసిపి కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, కొత్త లేఅవుట్లకు, కొత్త కన్స్ట్రక్షన్లకు అప్లై చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. మరి రియల్ ఎస్టేట్ బాగా లేకపోతే ఈ అప్లై చేసుకునే వాళ్ళు రిస్క్ చేస్తారా? ఇప్పుడు వేసుకొని దాన్ని ఒక 2-3 ఏళ్ళ తర్వాత అమ్ముకుందాం అనుకుంటారా? ఇప్పుడు భూమి కొని 2-3 ఏళ్ళ తర్వాత వెంచరిద్దాం అనుకుంటారా? అప్పటికి పెరిగిన రేట్లకు అనుగుణంగా దాన్ని సరిగ్గా చేసుకోగలరా? ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ తీసుకొచ్చిన దానికి ఈ ఇంట్రెస్ట్లు, మెయింటెనెన్స్లు ఇవన్నీ 2 ఏళ్ల తర్వాత వరకు భరించగలరా? లేదు కదా. సో ఇప్పుడు వెంచర్ వేసి ఇప్పుడు సేల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళే కొత్తగా అప్లై చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నేను ఇప్పుడు నంబర్స్ చెప్పబోతున్నాను, ప్లీజ్ లిజన్ టు మీ. వెలుగు పత్రికలో వచ్చిన వార్త, హెచ్ఎండిఏకు అప్లికేషన్ల వెల్లువ. ఇది సారాంశం. గత సంవత్సరంతో పోలిస్తే 39% పెరుగుదల. నాట్ ఏ జోక్, 39%. ప్రతి సంవత్సరం 10% పెరిగితేనే ఓకే, అలాంటిది 39% హైప్. గత 10 రోజుల్లో ఇంకా పెరిగినాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎండిఏ ఏం నిర్ణయం తీసుకుంది? 10 డేస్లో ఎవ్రీ అప్లికేషన్ క్లియర్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. యాక్చువల్గా ఎలక్షన్స్ అయిన తర్వాత హెచ్ఎండిఏ మీద రేవంత్ రెడ్డి గారు ప్రక్షాళన కోసం ప్రయత్నం చేశారు. ఆ బాలకృష్ణ అనేతో పాటు ఇంకొక 8 మంది సస్పెండ్ అయ్యారు. కొంతమంది కేసులు ఫేస్ చేస్తున్నారు, ట్రయల్స్ నడుస్తున్నాయి. అవి సరే, అలిగేషన్స్ నిజమా కాదా ఆ పూర్వాపరాల్లోకి మనం వెళ్ళాం. బట్ అది డిస్టర్బ్ చేసింది హెచ్ఎండిఏని కొంత. ఎందుకంటే అక్కడ పర్మిషన్, స్టాఫ్ కొరత, అధికారులు నిర్ణయం తీసుకునే అధికారులు లేరు కాబట్టి కొంత స్లో డౌన్ అయింది. ఈలోగా ఎలక్షన్స్ కూడా రావడం వల్ల స్లో డౌన్ అయ్యింది. బట్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్, ఈ సంవత్సరం ఎలా ఉందో చెప్తాను నేను. హెచ్ఎండిఏ పరిధిలో భవన నిర్మాణాలు, లేఅవుట్ల పర్మిషన్ కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. 2023తో పోలిస్తే ఈ ఏడాది 39% అదనంగా అప్లికేషన్లు వచ్చాయని మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు. 2023 జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో 3 నెలల కాలంలో, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల కాలంలో 1884 దరఖాస్తులు రాగా 2024లో జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో 2332 అప్లికేషన్లు వచ్చాయి. 39% ఇంక్రీజ్. అంటే ఏదో ఆషామాషి అప్లికేషన్లు ఇవి కాదు కదా. భవన నిర్మాణాలు, అదే రకంగా లేఅవుట్లకు సంబంధించిన నిర్మాణాలు. దీంతో భవన నిర్మాణం, లేఅవుట్ల పర్మిషన్లను సులభతరం చేయడానికి ఇక నుంచి వారం అనుమతులు మంజూరు చేసే రకంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ను, స్పెషల్ ఆఫీసర్ను నియమించినట్టుగా ఆయన వెల్లడించారు. బుధవారాన్ని బిల్డింగ్ పర్మిషన్ల జారీ వారంగా ప్రకటిస్తున్నామని, అప్లికేషన్లు వచ్చిన 10 రోజుల్లోగా అనుమతులను జారీ చేయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఎవ్రీ వీక్ క్లియరెన్స్, ప్రతి బుధవారం, అంటే అంతకుముందు వారం వచ్చిన అప్లికేషన్లన్నింటినీ బుధవారం నాడు క్లియర్ చేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇది మనకు హెచ్ఎండిఏ పరిధిలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. వాళ్ళేం ఉత్తగా చేసుకోరు కదా, అప్లికేషన్లు వేసి పర్మిషన్లు తీసుకొని పెట్టుకోరు కదా. ఇప్పుడు ల్యాండ్ ఇవాళ కొంటారు. ఉదాహరణ చెప్తున్నాను, హెచ్ఎండిఏ పరిధిలో నాకు తెలిసి ఎక్కడ కూడా 2 కోట్లకైతే తక్కువ లేదు. ఇంకా ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఉండదు. ఎకరం 2 కోట్లకు వాడు ఎకరం తీసుకుంటే దాన్ని డెవలప్ చేస్తే నామ్స్ ప్రకారం వాడికి ఎకరానికి 2600 గజాలు మిగులుతుంది. 2600 గజాలు, ఇంకా ఒకవేళ క్రాస్ ఉందనుకో ల్యాండ్, ఇంకా 2500 మిగులుతుంది. ఓకే, సో 2500ని వాడు దాన్ని డివైడ్ చేసుకొని ఖర్చులు, పబ్లిసిటీ, మార్కెటింగ్ టీమ్ కమిషన్లు ఇవన్నీ పెట్టుకొని వాడు ఎంత కమ్మాలి? ఎన్ని రోజులు వెయిట్ చేస్తాడు? సో మార్కెట్ ఇప్పుడు బాగుంది కాబట్టి పర్మిషన్లు తీసుకొని వెంటనే అమ్ముకోవాలనుకుంటాడు. సో దట్ ఈస్ రియలిస్టిక్ థింగ్. ఇప్పుడు చాలా మంది డల్గా ఉందని మాట్లాడుతుంటారు. ఇక నాకైతే అది అర్థం కాదు. ఇప్పటికి కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, సీరియస్గా ఉన్న వాళ్ళు టక్క నిర్ణయం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన లాస్ట్ వీక్ 10 days బ్యాక్ నాకు పరిచయం అయ్యారు. చాలా హడావిడి చేశారు. చూద్దామని తీసుకెళ్ళాను. ఒక 4-5 వెంచర్లు చూపించాను. వచ్చారు, ఒక 2 days టైం ఇవ్వండి అన్నాడు. తర్వాత మా ఫ్యామిలీని తీసుకెళ్ళి చూపిస్తాను, కొడుకు చాలా కీలకం అన్నారు. ఓకే, కట్ చేస్తే నిన్న ఫోన్ చేస్తే ఆయన కొత్తూరు అనే ఏరియా ఉంటుంది, ఒకే దగ్గర 400 గజాలు తీసేసుకున్నారు. సింపుల్, మన పరిధిలో కాదు, ఆయనకు నచ్చిన వాటి చోట. మనం చెప్పినా ఆయనకు నచ్చలేదు. జస్ట్ ఆయనతో టైం స్పెండ్ చేశాను. చాలా లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆయన నుంచి తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాతో స్పెండ్ చేసినందుకు. సో అట్లా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఫాస్ట్గా నిర్ణయం తీసుకుంటున్నారు. వాళ్ళకు ట్రస్ట్ కలగాలి. మనం చెబుతున్నవి నిజం అనిపించాలి. నిజాలు కావాలి, నిజం అనిపించాలి కాదు, నిజాలు కావాలి. నేను నిజాలే చెప్తాను. నా దగ్గర కొనండి, కొనకపోండి. నా సజెషన్లు తీసుకోండి, తీసుకోకపోండి. నా సలహాలు పాటించండి, పాటించకపోండి. బట్ నేను నాకున్న అవైలబుల్ సోర్సెస్ ప్రకారం ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకుని నిజమే చెప్తాను కాబట్టి దాన్ని ఇఫ్ యూ బిలీవ్, కమ్ విత్ మీ. ఇఫ్ యూ నాట్ బిలీవ్, గో హెడ్ విత్ యువర్ ఓన్ ప్లాన్స్. ఐ డోంట్ మైండ్. ఇంతకుముందు కూడా చెప్పాను, వైజాగ్ నుంచి ఒక అతను వచ్చారు, హడావిడి చేశారని. సో అట్లా చాలా మంది చాలా రకరకాలుగా ఉంటారు. బట్ మార్కెట్ ఈజ్ నౌ గ్రోయింగ్ అప్. దసరా నుంచి మంచి పికప్లో ఉంది. ఇది రైట్ టైము. ఇంకా రేట్లు పెరగకంటే ముందే ఎవరైనా ఇన్వెస్టర్లు ఉంటే మంచి ప్లేస్ చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను సజెస్ట్ చేసేవి మాత్రం
రోడ్డు కనెక్టివిటీ నియర్ బై ఉంటుంది. తర్వాత దగ్గరలో ఏదైనా ప్రాజెక్టులు వస్తుంటాయి. ప్రాజెక్టులు రావడం ద్వారా రోడ్డు కనెక్టివిటీ ముఖ్యం కాదండి. రోడ్ కనెక్టివిటీ కూడా ముఖ్యం, బట్ నాట్ అదొకటే క్రైటీరియా కారాదు. ఎప్పుడు రోడ్డు అనుకుంటారు, ఏమవుతుంది రోడ్డు దగ్గర పెట్టుకొని? కొత్త ప్రాజెక్టులు వస్తే, కొత్త ఎంప్లాయ్మెంట్ వస్తే, కొత్త ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళకు అక్కడ నివాసయోగ్యమైన కాలనీలు రావాలి. అప్పుడు మీ ల్యాండ్కి వాల్యూ పెరుగుతుంది. శ్రీశైలం హైవేకు 100 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు దట్ డజంట్ మ్యాటర్. దాంతో పాటు ఇంకేదన్నా ఉండాలి. అది చాలా మందికి అర్థం కాదు. డెసిజన్ తీసుకుంటారు. ఓవర్ ద పీరియడ్ తెలిసి వస్తుంది వాళ్ళకు కూడా, ఏం రాంగ్ స్టెప్ వేసామని తెలిసి వస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేదంటే ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఇప్పుడప్పుడే లేవు, ఇంకొక 5-6 ఏళ్ళు అవుతుంది అని అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. అప్పటిదాకా మనం చెప్పిన నంబరు వాళ్ళకి ఎక్కదు కూడా బుర్రకి. అన్ఫార్చునేట్లీ మనతో చూడడానికి వచ్చేవాళ్ళు ఒకరు, డెసిజన్ తీసుకునే వాళ్ళు ఇంకొకరు. వీళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా. కళ్ళారా చూశారు, ప్రతిదీ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. బట్ చూడని వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి వీళ్ళు కట్టుబడి ఉంటారు, విచ్ ఇస్ వెరీ బిగ్ జోక్ యాక్చువల్లీ. మరి వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఎ డెసిజన్, వై ఎందుకు మాత్రం రావడం ఎందుకు, మా టైం వేస్ట్ చేయడం ఎందుకు? దే డిపెండెంట్ ఆన్ సమ్వన్ ఎల్స్. ఎందుకంటే వాళ్ళు రారు, మళ్ళీ ఆ డెసిజన్ తీసుకున్న వాళ్ళు రారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు డెసిజన్ తీసుకుంటారు, విచ్ ఇస్ బిగ్ జోక్. సో ఎనీవే, మార్కెట్ ఈస్ గోయింగ్ అహెడ్ గుడ్. ఇప్పుడు ఇవాళ నేను చెప్పిన నంబర్ల ప్రకారం కొత్త లేఅవుట్లకు అప్లికేషన్లు ఇంత స్థాయిలో పెరిగాయంటే లాస్ట్ 5 months కాలంలో కంపేర్ టు లాస్ట్ ఇయర్. సో అదే రకంగా డిటీసీపీ లెవెల్స్లో ఉన్నాయి. అప్ టు RRR కూడా ఇదే రకంగా ఉంది. కాకపోతే కంపేర్ టు హెచ్ఎండిఏ అటువైపు కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇది హెచ్ఎండిఏ అనేది కొద్దిగా హైదరాబాద్ సిటీకి దగ్గర, అది కొద్దిగా దూరం. మళ్ళీ అలాగని కూడా హెచ్ఎండిఏ అన్ని ప్లేసులు సేమ్ డిస్టెన్స్ లేదు. ఇప్పుడు తూప్రాన్ వైపు ఉంది, 60 కిలోమీటర్ల దాకా హెచ్ఎండిఏ ఉంది. తూప్రాన్ పక్కన, టౌన్ పక్కన, నాగ్పూర్ హైవేలో బైపాస్ రోడ్ పక్కన హెచ్ఎండిఏ వెంచర్లు ఉన్నాయి. అదే మీరు శ్రీశైలం రోడ్లో రండి, కందుకూరు దాకానే, జస్ట్ మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి 13 కిలోమీటర్లే. అదే తూప్రాన్ వైపు అయితే ఔటర్ రింగ్ రోడ్ నుంచి 35 కిలోమీటర్ల వరకు. సో అట్లా వేశారు ప్లాన్. ఇది అది అప్డేట్ అవుతుంది. 2050 మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. దాని ప్రకారం మీకు అప్ టు RRR అంతా హెచ్ఎండిఏనే ఉంటుంది. జోన్లు మారుతాయి. 2013లో కన్జర్వేటివ్ జోన్గా పెట్టినవి ఇప్పుడు వాటిని R1 R2 చేస్తారు. మున్సిపల్ ఏరియా లిమిట్స్లోకి వస్తున్నవి R1 అవుతాయి. గ్రామీణ ప్రాంతాలుగా ఉన్నాయి R2 అవుతాయి. ఇంకా స్మాల్ ఏరియాస్ అయితే R3 అవుతాయి. నియర్ బై ఏరియాస్ ఇంకా ఫారెస్ట్ ఉంటే వాటి కన్జర్వేటివ్ కింద పెడతారు. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ మార్పులు జస్ట్ ఒక 2-3 monthsలో జరగబోతున్నాయి. సో RRR అలైన్మెంట్ కూడా ఫైనలైజ్ అవ్వబోతుంది. అప్ టు RRR హెచ్ఎండిఏ కాబోతుంది. సో భూముల వాల్యూలు అదే రకంగా పెరుగుతాయి. దిస్ ఈస్ ద రైట్ టైం టు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అనౌన్స్ కాకంటే ముందు, నోటిఫై కాకంటే ముందు, అదే రకంగా ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కాబట్టి రీజనబుల్ ప్రైసెస్ చూసి ప్రాజెక్టులు ఎక్కడ వస్తున్నాయని చూడాలి. ప్రస్తుతం ఉన్న రోడ్లు కాదు, ప్రాజెక్టుల్లో ప్రతిపాదిత కొత్త రోడ్లు ఏమొస్తున్నాయి అది చూసుకోవాలి. అది విజనరీ థింకింగ్. ఎగ్జిస్టింగ్ రోడ్లు నువ్వేంది ఎవడైనా చూస్తాడు, ఎగ్జిస్టింగ్ రోడ్లు కనబడతాయి కదా, అది. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. ఒకవేళ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించమని కోరుతున్నాను. సేమ్ టైం హైదరాబాద్కు అష్టదిక్కుల అన్ని పరిమితులతో, అన్ని అనుమతులతో ఉన్న లేఅవుట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. నేను ఆల్మోస్ట్ మీరు చేసే ఎంక్వైరీలో 50% నేను పూర్తి చేసినవి మాత్రమే మీకు చెప్తాను. అంటే లేఅవుట్ క్రాస్ చెకింగ్ ఉంటుంది, పర్మిషన్స్ క్రాస్ చెకింగ్ ఉంటుంది, తర్వాత నియర్ బై డెవలప్మెంట్స్ ఏంటి అనేది చెక్ చేస్తాను, లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్టా కాదా చెక్ చేస్తాను. ఇవన్నీ చూసిన తర్వాతనే నేను పర్ఫెక్ట్గా చేస్తాను. అంటే మీ వర్క్లో 50% నేను పూర్తి చేస్తాను. మీరల్లా రైట్ ప్లేస్ ఎంచుకోవడమే, రైట్ డెసిషన్ తీసుకోవడమే, రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.